ప్రాబ్లం ఉన్న టైంలో ఎన్ని అయితే అని చెప్తున్నాను సార్. సో నా దగ్గర ఒక లేజర్ లైట్ ఉంది సార్, రైట్. కొంచెం హై ఇంటెన్సిటీ అనమాట, మనకు మామూలుగా దొరికే దానికంటే కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. సో నేను ఒక బాయిలింగ్ ట్యూబ్ తీసుకున్నాను, అందులో వాటర్ తీసుకున్నాను, అందులో కొంచెం చాక్ పీస్ పౌడర్ వేసాను. సో ఎందుకోసం అంటే లైట్ దాని నుంచి పంపించినప్పుడు స్కాటరింగ్ అవుతుంది. సో జస్ట్ దీని క్యాప్ మన రబ్బర్ కాప్తో మూసేసాను సార్. ఇప్పుడు ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. సో ఏమవుతుంది సార్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ విధంగా పిల్లలకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో జనరల్గా ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళినప్పుడు ఏమవుతుందని చెప్పేసి చూపిస్తూ, సో ఇక్కడ రెండు మీడియంస్ ఉన్నాయి. ఆ రెండు మీడియంస్లో వాటర్ అనే మీడియం నుంచి మనం లైట్ రే పంపించినప్పుడు, సో విత్ ఇన్ ద మీడియం ఇట్ ఈస్ బెండింగ్. సో వీ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సార్. అంటే ఎలాంటి ఖర్చు ఉండదు, జస్ట్ లేజర్ లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి. అంటే యాక్టివిటీస్ ఫొటోస్ ఉన్నాయి సార్. అంటే మన సార్లు ఏమని అడుగుతారంటే అందులో ఏం కలిపావు, ఏం తీసుకున్నావు అని అడుగుతున్నారు. జస్ట్ వాటరే, నథింగ్ ఇన్ దట్. టిండల్ ఎఫెక్ట్ చెప్పొచ్చు, స్కాటరింగ్ ఆఫ్ లైట్ చెప్పొచ్చు, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ సార్. అట్లనే సార్. సో బోత్ మీడియం ఏమవుతుందంటే మనకు 90 degrees యాంగిల్ అని చెప్తూ జస్ట్ బెండ్ చేసుకుంటూ వెళ్తాం. సో అది ఎక్కడైతే బెండ్ అవుతుందో అదే క్రిటికల్, మోర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అని చెప్పేస్తాం సార్. ఇక సో మోర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అని చెప్తాం. ట్రై చేద్దాం. యాక్యురేట్గా కొంచెం కష్టమవుతుంది సార్.